హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో మన టాలీవుడ్ హీరోలందరూ ఏ కులాలకు చెందినవారో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా నిలిచిన ఈయన కాపు కులానికి చెందినవాడు. అలాగే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా అడుగుపెట్టి సినిమాలలో ఎన్నో విజయాలను సాధించిన ఈయన కమ్మ కులానికి చెందినవాడు. అలాగే కింగ్ నాగార్జున గారు, ఈయన కూడా కమ్మ కులానికి చెందినవాడే. అలాగే హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ సంపాదించిన హీరో సుమన్, ఆయన గౌడ కులానికి చెందినవాడు. అలాగే విక్టరీ వెంకటేష్ 4 శతాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న ఈయన కూడా కమ్మ కులానికి చెందినవాడు. అలాగే పాన్ ఇండియా స్టార్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఈయన రాజవర్గానికి చెందినవాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈయన కాపు వర్గానికి చెందినవారు. అలాగే యూత్ఫుల్ హీరో అయిన నితిన్ రెడ్డి వర్గానికి చెందినవాడు. అలాగే సినీ రంగంలో వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న మహేష్ బాబు గారిది కమ్మ సామాజిక వర్గం. అలాగే బ్యూటిఫుల్ హీరో విజయ్ దేవరకొండ వెలమ సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ బాబు గారు కమ్మ కులానికి చెందినవారు. అలాగే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు కమ్మ కులానికి చెందినవారు. అలాగే ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు విలన్గా మారి మంచి పేరు సంపాదించుకున్న జగపతి బాబు గారు కూడా కమ్మ కులానికి చెందినవారు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన స్టైలిస్ట్ అల్లు అర్జున్ గారు కాపు కులానికి చెందినవారు. అలాగే దేవదాస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే మాస్ మహారాజుగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ గారు క్షత్రియ కులానికి చెందినవారు. అలాగే ట్రిబుల్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ గారు కాపు కులానికి చెందినవారు. అలాగే యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే నట కిరీటిగా పేరు సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ కమ్మ కులానికి చెందినవారు. అలాగే హ్యాపీడేస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో పరిచయమైన నిఖిల్ గారు యాదవ వంశానికి చెందినవారు. అలాగే హీరో విశాల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే పాగల్ సినిమాతో వరుస విజయాలతో దూసుకుపోతున్న విశ్వక్సేన్ కాపు కులానికి చెందినవాడు. అలాగే రానా దగ్గుపాటి, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. హీరో సాయిధరం తేజ్, ఇతను కాపు వర్గానికి చెందినవాడు. అలాగే మంచు విష్ణు, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే కమెడియన్గా మరియు హీరోగా మంచి పేరు సంపాదించుకున్న సునీల్ క్షత్రియ వంశానికి చెందినవాడు. అలాగే శర్వానంద్, అల్లరి నరేష్, వీరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. సో ఫ్రెండ్స్, చూసారుగా టాలీవుడ్లో నటించిన ఏ హీరో ఏ కులానికి చెందినవారో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.